వెల్కమ్ టు వేవ్స్ మీడియా. నవభారత నిర్మాత, భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ సర్కిల్ నందు ఆయన విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ, భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులని, దేశ సౌభ్రాతృత్వం కాపాడడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులను కొనియాడారు. వారి స్ఫూర్తిగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగ నిరుద్యోగ యువతకు యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, రైతు రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఇసాక్, టీసీడీసీ నర్సింహులు, భాస్కర్ యాదవ్, గోనుపాడు శ్రీనివాసరావు గౌడ్, పెద్దపల్లి అల్వాల, రాజశేఖర్ రెడ్డి, డిఆర్ శ్రీధర్, ఖలీం, పటేల్, శ్రీనివాసులు, లత్తీపురం వెంకట్రామిరెడ్డి, కరాటే సత్యం, దడవాయి నరసింహులు, జనార్దన్ రెడ్డి, తిమోతి, కొండపల్లి రాఘవేంద్ర, కౌసర్ బేగ్, సతీష్, కిఫాయత్, చేపల చిన్ని, ఇలియాస్, మనోజ్, కృష్ణమూర్తి, జంగం శేఖరయ్య, నారాయణ లక్ష్మణ్, తిమ్మప్ప తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులందరి తరఫున నివాళులు అర్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాగైతే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకి న్యాయం జరిగిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి గారి నాయకత్వంలో ఈరోజు మరొక్కసారి పేద ప్రజలకి, వెనుకబడ్డ జాతులకి న్యాయం చేసే విధంగా 6 గ్యారెంటీలు ఎలాగైతే మేము అనౌన్స్ చేసినామో దాన్ని అమలు చేస్తూ కాలబద్ధంగా, అంటే ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా అమలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, సన్నబియ్య రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ కావచ్చు, ఇలా ఎన్నో పథకాలు కూడా ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఫిలప్ చేయడము, ఇలా ప్రతి ఒక్కటి కూడా అందరికీ సమాన న్యాయం జరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు